హాయ్ అండి. ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ విత్ మటన్ ఫ్రై. చూడండి, ఫస్ట్ చికెన్ బిర్యానీ చేసుకుందాం. అందులోకి టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ తరిగి పెట్టుకున్నాను. బిర్యానీ మసాలా అండి ఇవి. అవి ఆయిల్ వేడెక్కాక బిర్యానీ మసాలా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం మగ్గాలంటే మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉంచుకోండి. నేను చికెన్ ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకుంటానండి. ఫ్రై చేసి పెట్టుకొని అప్పుడు రైస్లో కలుపుతాను. ఆనియన్స్ వేగాయి, ఇప్పుడు టమోటాలు వేసుకుందాం. టమోటాలు వేగే లోపల చికెన్ రెసిపీ చేసుకుందామా. చికెన్కి ఫస్ట్ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్కి పెరుగు, అల్లం పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, సాల్టు, ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బాగా అదంతా ఉప్పు అవంతా పడతాయి కదా దానికి. తర్వాత ఫ్రై చేసేసుకున్నానండి. ఆ ఫ్రై చేసుకునేది తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటా వేగింది కదా, ఒక సెకండ్. ఇదిగోండి, రైస్ దీంతో తీసుకున్నాను. రైస్ 1.5 గ్లాస్ తీసుకున్నా. 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ దాంట్లో చికెన్ ఫ్రైలో కూడా వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువే తీసుకోవాలి అల్లం పేస్ట్ రైస్లోకి. ఆయిల్ కూడా చికెన్ ఫ్రైలో వేస్తున్నానండి, అందుకోసం అని చెప్పి రైస్లో కొంచెం తక్కువ తీసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ వేసి బాగా ఫ్రై అయ్యాక ఒక్క సెకండ్ అట్లా బాగా వాడనివ్వండి. తర్వాత అందులో వాటర్ పోసేసుకోవాలి. వేగింది కదా, వాటర్ పోసుకున్నాం. వాటర్ బాగా తెరలాలి, అందుకని కొంచెంసేపు మూత పెట్టుకుంటే అవిగోండి వాటర్ తెల్లాయి కదా. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. అందులో రైస్ వేసేసుకొని హాఫ్ బాయిల్ అయ్యే వరకు కొంచెం హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. రైస్ వేసుకున్నానండి. రైస్ వేసుకొని ఇదండి చికెన్ ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను. దానికి ఉప్పు కారం అంతా బాగా పడుతుందని చికెన్